వైసీపీని 15 ఏళ్లు అధికారంలోకి రానివ్వం అంటున్న డిప్యూటీ సీఎం పవన్ మరోసారి జగన్ ని టార్గెట్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రతి దేవస్థానంలోనూ అక్రమాలు జరిగాయని అన్నారు. పరకామణి కేసులో జగన్ వ్యాఖ్యల్ని తప్పుపట్టిన పవన్ కళ్యాణ్ జగన్ మతంలో కూడా ఇలాగే జరుగుంటే చిన్న విషయమని కొట్టిపాడేశావారా అని ప్రశ్నించారు. అయితే పవన్ కళ్యాణ్ కు మతం లేదు, ధర్మం లేదని, పరకామణి కేసులో జగన్ వ్యాఖ్యల్ని కావాలని వక్రీకరిస్తున్నారని కౌంటర్ ఇస్తోంది వైసీపీ. 2024 ఎన్నికలకు ముందు ఏపీ మాజీ సీఎం జగన్ వైసీపీ నేతలపై దూకుడుగా విమర్శలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చి డిప్యూటీ సీఎం అయిన తర్వాత తన దూకుడును చాలా తగ్గించుకున్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అవినీతి, అక్రమాలు జరిగాయని ఆయన అప్పుడప్పుడు ప్రస్తావిస్తూ విమర్శలు చేస్తున్నారు. పరకామణి చోరీ కేసుపై జగన్ కామెంట్ చేయడంతో మరోసారి జగన్ వైసీపీని టార్గెట్ చేశారు డిప్యూటీ సీఎం పవన్. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రతి దేవస్థానంలోనూ అక్రమాలు జరిగాయన్నారు. తిరుమల విషయంలో బలమైన టీటీడీ బోర్డు, ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నాయని, చంద్రబాబు ఆదేశాలు ఇవ్వడంతోనే అక్కడ జరిగే అక్రమాలపై విచారణ జరుగుతోందన్నారు. అందుకే కొత్త స్కామ్లు బయటకు వస్తున్నాయని, టీటీడీలో బయటపడిన శాలువాల కుంభకోణం ఉద్దేశించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. Good, because all these are coming out because there is a very strong TTD board is there and India government is there. We are letting as if clear instructions have been given to the TTD officials from the honorable CM. I think that's the reason all these things have come out. Before they used to be there, we used to hear it by hearsay. Now we know that it is all true. అటు పరకామణి చోరీ విషయంలోనూ జగన్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు పవన్ కళ్యాణ్. పరకామణి అంశాన్ని చిన్న విషయంగా చూడడం ఏంటని ప్రశ్నించారు. ఇదే ముస్లింలు లేదా ఆయన సొంత మతం క్రైస్తవం విషయంలో జరిగితే అనగలిగే దమ్ముందా అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. 5 ఏళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి అలా మాట్లాడకూడదన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. Does he dare to say the same thing about Islam? Does he dare to say the same thing about his own religion, Christianity? Why when it comes to Hindus, how could you say it just like that? It's not right. I think that is not right. Being who was a CM, who was CM for more than 5 years, I think he should not have said what he had said. జగన్ పై డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కు మతం లేదు, ధర్మం లేదన్నారు అంబటి రాంబాబు. పవన్ కళ్యాణ్ గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా, అసలు నువ్వు ఏ ధర్మాన్ని పాటిస్తున్నావు? నేను బాప్టిస్టు మతం తీసుకున్నాను ఒకసారి సర్వమతాలు మాకు సమానం అన్నాడు ఒకసారి. ఇవాళేమో సనాతన ధర్మమే నా ధర్మం అన్నాడు. అంటే నీకు ఒక ధర్మం లేదు, నీకు ఒక నీతి లేదు, నీకు ఒక మతం లేదు, నీకు ఒక సిద్ధాంతం లేదు. ఒకే ఒక సిద్ధాంతం చంద్రబాబు చెప్పింది చేయటం. పరకామణి చోరీ విషయంలో జగన్ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని, జగన్ వైసీపీని రాజకీయంగా అంతం చేసేందుకు దేవుడిని అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు అంబటి. చిన్న చోరీ అని కంపారిజన్ వచ్చినప్పుడు అంటే దాన్ని పట్టుకుని ఎంత రాద్ధాంతం చేస్తున్నారండి నువ్వు చంద్రబాబు నాయుడు గారు, నాకు అర్థం కాలేదు. అంటే మతాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద నిప్పులు జరగటమో బురద జరగటమో చేసి హిందువులందరినీ కూడా మాకు ఓటేయమని అడిగేటటువంటి ఒక తత్వంతో, నీచమైన తత్వంతో మీరు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారనేది గమనించాలి మనం చేస్తాం. మొత్తానికి పరకామణి కేసు, టీటీడీలో శాలువాల కుంభకోణం అంశంతో మళ్లీ అటు పవన్, ఇటు వైసీపీ నేతలు పరస్పర విమర్శలకు దిగారు.